చూసారు అత్తయ్య గారు, కుక్కుడేసి పేపర్ దొరకలేదని చేతులు ఎత్తేసినా నేను వెళ్ళి పేపర్ తీసుకొచ్చాను. ఏదో అవార్డు గెలుచుకున్నంత గొప్పగా చెప్తున్నారేంటండి? 10 రూపాయలు ఇస్తే పేపర్ ఇస్తారు. ఇక్కడ మనీ మ్యాటర్ కాదు కాంచన, పేపర్లో చాలా విలువైన వార్తలు ఉంటాయి కదా. పల్లీలు తినడానికి పొట్లం కట్టుకోవడం కోసం నువ్వు పేపర్ వాడతావు గాని ఇలా కొనుక్కొచ్చుకొని మరి చదువుతావా బావా? ఈ పేపర్ నా కోసం తీసుకురాలేదు నిమిషా, అత్తయ్య గారు ఇంపార్టెంట్ న్యూస్ చూస్తానన్నారు, అందుకే తీసుకొచ్చాను. కాదమ్మని పేపర్ చూస్తే కొంపలంటుకు పోతాయి. కంపెనీ వ్యవహారాల గురించి ఇక్కడ సీరియస్ గా డిస్కషన్ నడుస్తుంటే ఈ పేపర్ గోలేంటి? అవును డాడీ, నీలవేణి గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవ్వరొచ్చి డిస్టర్బ్ చేసినా నాకు కోపం వస్తుంది. ఇంటిది పేపర్ లాగేసుకున్నాడు. బాబా ఆ పేపర్ పేపర్ ఇవ్వు. అరే బాబా వదలు. అరే బంగారం లాంటి పేపర్ని ఎందుకు చించేసావు? బంగారం లాంటి పేపర్ ఏంటి బావా? చెప్పాను కదా మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుందని. అయినా ఆల్రెడీ హాఫ్ డే గడిచిపోయింది, ఇంకేం చదువుతారు? పేపర్ని కుక్కలు చింపిన విస్తర్ని చేశారు. అలా చేసింది మీ అబ్బాయి కదా అత్తయ్య గారు. బావా నీకు సూట్ కాని పనులు ఎందుకు చేస్తావు? కుక్కుటేష్ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చింది చేయించుకొని తిను. తినమని కోటికి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళరా ముందు. న్యూస్ పేపర్ ఎందుకు చించాడు? నాన్నేం మాట్లాడాడో నాకు అర్థం కావట్లేదు. నాకు బాగా అర్థమైంది, నేను వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకురావడం వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళతో నేను మాట్లాడుతాను. ఓకే సార్ నమస్తే సార్. నమస్తే, మా ఫ్రెండ్ సార్ తారక్. నమస్తే. ఓహో తమరేనా పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు అంటున్నాడేంట్రా? పెళ్లి కూతురున్నప్పుడు పెళ్లి కొడుకు ఉండడా? మరి పెళ్లి కొడుకు నువ్వే కదా. అదేంట్రా? పెళ్లి చేసుకోబోయేది మీరేనా? ఆల్రెడీ నాకు పెళ్ళయిందండి. ఏంటయ్యా రిజిస్టర్ మ్యారేజ్ అన్నారు, తనకు పెళ్ళయిందంటున్నారు? మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి సార్. ఓరిని, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఆయనకి ఎలా చెప్పావు. ఆయనకు అర్థమైనట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను క్లారిటీ ఇస్తాను. మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. అఫీషియల్గా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని నేను రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చాను. ఓ అలాగా, సారీ, ఇక్కడ సేమ్ జెండర్ మ్యారేజెస్కి యాక్సెప్టెన్స్ లేదు.